want justice. We want justice. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు వెంటనే ఛాంబర్ ఎలక్షన్ వెంటనే ఛాంబర్ ఎలక్షన్ వెంటనే ఛాంబర్ ఎలక్షన్ వెంటనే నిర్వహించాలి. ఛాంబర్ ఎన్నికలు వెంటనే న్యాయం చేయాలి. సినిమా కార్మికులకు వెంటనే రంగుల కళ. అయ్యో మనం కూడా సినిమా ప్రొడ్యూసర్ అయితే బాగుంటుంది, ఒక యాక్టర్ అయితే బాగుంటుంది, మనకు గుర్తింపు వస్తుంది. అటువంటి ఒక సంస్థని రోడ్డు మీద తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజుల నుంచి కూడా మోహన్ గౌడ్ గారిని అంత వద్దమ్మా మీరు అక్కడ పోయి అడగండి అన్నారు. ఇక ఎలా చేసినా వాళ్ళు చలనం రావట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చి నన్ను కూడా రండి అంటే సంఘీభావంగా తెలిపేదానికి నేను వచ్చాను. ఇక్కడ ఇంతవరకు ఎంతోమంది పెద్దవాళ్ళు అందరూ ప్రెసిడెంట్గా చేశారు, సెక్రటరీలుగా చేశారు, చాలామంది ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు, ఇండస్ట్రీని కాపాడారు. ఇప్పుడు వచ్చిన నేను కూడా అందులో వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు కూడా ప్రెసిడెంట్. కానీ ఇప్పుడు వాళ్ళకి అలా లేదు. ఇది ఒక గవర్నమెంట్ బాడీ. మనం ఏ రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా గవర్నమెంట్కి ఛాంబర్ ద్వారానే వెళ్ళాలి. నా ఇండివిజువల్గా వెళ్ళి ప్రొడ్యూసర్గా వెళ్ళి నేను వెళ్తే కుదరదు. ఎందుకంటే ఈవెన్ 2 రాష్ట్రాల మధ్య కూడా ఛాంబర్ వ్యక్తి వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలు కానీ ఏదైనా సరే. ఇది ఈ బాడీ మనకి సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అఫిలియేషన్ ఉంది. అంటే 4 స్టేట్కి సంబంధించి మనం అందులో మెంబర్స్. అలానే ఈ బాడీ మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో మెంబర్స్. అంటే ఇది ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటిది. ఇది ఇండివిజువల్ కాదు, మనం వస్తాం వెళ్ళిపోతూ ఉంటాం. ఇటువంటి బాడీలో 24 నెలలు 2 ఇయర్స్కి ఎలక్షన్ జరుగుతాయి. ప్రతి సంవత్సరం 4 క్రాఫ్ట్ అంటే 4 వరుసలు ఉంటాయి. ప్రెసిడెంట్ ఇది మన ప్రొడ్యూసర్సు, స్టూడియో సెక్టారు, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, వాళ్ళు ఒక్కో సంవత్సరం ప్రెసిడెంట్గా ఉంటారు. ఇటువంటి దాన్ని మేము 23వ నెలలో ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఎలక్షన్ 10వ తారీఖు జనరల్ బాడీని పెడతాం. అప్పుడే వాళ్ళు మార్చాలని చూస్తే కుదరదు అని చెప్పి 24 కంపల్సరీగా పెట్టండి అంటే పెడతామని చెప్పకుండా 24 మీటింగ్ ఇక్కడ జరగాల్సి ఉంటే దీన్ని తీసుకెళ్ళి తిరుపతికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇక్కడ వచ్చి జనాలు గొడవ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ తెలంగాణలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఆడ ఇది చేశారు, అవి పెట్టలేదు అని ఇక్కడ భయపడిపోయి తీసుకెళ్ళి ఆడబెట్టారు. అక్కడికి ఎవరు రారనుకున్నారు. అక్కడికి FDC చైర్మన్గా ఆయన మా మెంబరే దిల్ రాజు గారు, వాళ్ళందరం కలిసి వెళ్ళాం. రాము అని అనుకున్నారు. ఎందుకంటే తిరుపతిలో ఒకసారే జరుగుద్ది. అది ఆ 3 నెలల ముందరే పెట్టారు. మళ్ళీ అందరం వెళ్ళి అక్కడ నిలేసాం. ఏంటి ఇదని లేదండి, డెఫినెట్గా ఎలక్షన్ పెడుతున్నాం, మీకు అసలు అధికారం లేదు, అయిపోయింది, మన టైం అయిపోయింది అంటే పెట్టేస్తున్నాం సార్, రేపు 30వ ఎలక్షన్ పెట్టేస్తున్నాం అని చెప్పారు. అనౌన్స్ చేశారు. అనౌన్స్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాం. రాగానే ఏమైపోయింది, వెంటనే పంపలా. ఈ లోపల గొడవలు అయినాయి. ఏది వేజెస్ దీని మీద, దాన్ని లాగారు లాస్ట్ దాకా లాగారు. ఈ నెల అంతా వేజెస్ మీద అయిపోయామండి, అందువల్ల ఇది కట్టలేదు అని మళ్ళీ మీటింగ్లో గొడవ పెట్టాం. అసలు మీ టైం అయిపోయింది, ఈ నెలతో అయిపోయింది, ఇంకా మీరు ఎలా ఉంటారు లాస్ట్ మంత్ అంటే లేదు దీనివల్ల వేయలేదండి, మళ్ళీ డేట్ పెడుతున్నామండి అని అన్నారు. ఏ డేటు అన్న 21 రోజుల టైంతో పెట్టాలి. నేను 21వ తారీఖు పెట్టమని లేదండి పండగలన్నీ ఉన్నాయి, అందువల్ల 21 కాదు 30వ తారీఖు మంచి రోజు అని చెప్పి EC మీటింగ్లో మళ్ళీ 30వ తారీఖు అని పెట్టారు. సరే ఓకే పెట్టేశారు అని చెప్పేసి అంటుంది. ఈ లోపల నేనేం చేశాను, లాస్ట్ ఎలక్షన్ ముందల ఇమీడియట్గా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకొని అక్కడికి వెళ్ళాం. ఆయన ఇమీడియట్గా లెటర్ రాశారు, ఇమీడియట్గా ఎలక్షన్ జరిపించండి. తర్వాత తెలిసింది అది కోఆపరేటివ్ కాదు, ఇది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అని. నెక్స్ట్ వెంటనే ఆ సెక్రటరీని కలిశాను, ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన ఇస్తే ఆయన అన్నారు మినిస్టర్ గారికి కూడా చెప్పాలన్నారు. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయనకి ఇచ్చా. ఆయన నేను చేస్తాన్నారు. అక్కడి నుంచి ఒక లెటర్ రాశారు DROకి. కండక్ట్ చేయాల్సిన బాధ్యత అంటే చిట్ ఫండ్స్ కానీ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేయాల్సింది, ప్రతి నెల చేస్తున్నారా లేదని చూడాల్సింది DRO దగ్గర నుంచి. వాళ్ళు లెటర్ రాశారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇలా ఉంది ప్రాబ్లము, మీరు ప్రతిదానికంటే ఆయన పిలిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెసిడెంట్ చైర్మన్ సెక్రటరీని రమ్మంటే వాళ్ళు రాలా, మేము వైజాగ్లో ఉన్నాం సార్ పని మీద వస్తామన్నారు. మళ్ళీ తర్వాత ఇంకో రోజు రాలా, అది టైం అయిపోయింది. అక్కడి నుంచి నేను ఈ 4 తర్వాత FDC చైర్మన్కి వెళ్ళాను, ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. FDC సెక్రటరీ ఇన్వాల్వ్ అయ్యారు. నాకు లెటర్స్ రాస్తున్నారు గవర్నమెంట్ నుంచి, మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకోమన్నాం అని చెప్పేసి అవి వచ్చినాయి నా దగ్గర. దానికి ఆన్సర్ లేవు. అయిపోయినాక మొన్న 30వ తారీఖు నిన్న 30వ తారీఖు పండుగలు ఉన్నాయంటే లేవు అన్నారు. ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఓన్లీ EC ఏదైతే చెప్పుద్దో అది సెక్రటరీ రన్ చేయాలి. ప్రెసిడెంట్కి అధికారం లేదు, ఆయన కండక్ట్ చేయడానికి బాధ్యత. సో ఆయన చెయ్యాలని ఉన్నా కూడా వీళ్ళు కాదని చెప్తున్నారు. అది అయిపోయినాక నేను అడిగాను, మరి 20 రోజుల ముందర పంపించాలి కదా, పంపలేదండి. లేదండి కొంచెం ఇదండి మనం 12వ తారీఖు పెడదామండి అన్నాడు. పండుగ వచ్చింది దసరా అన్నాడు. ఇది ముందరే తెలుసు కదా, సెక్రటరీగా నేను చేసా, సెక్రటరీగా 2 టైమ్స్ చేశా. ఇలా పండుగ వచ్చింది కదా ముందర పెట్టుకోవాలి కదా అంటే లేదండి అది మర్చిపోయామండి 12వ తారీఖు పెడుతున్నాం అన్నారు. వచ్చే నెల 12వ తారీఖు. సరేలే అని చెప్పాను.
నేను 3 రోజుల నుంచి అడుగుతా, కాదు ఇక్కడ కాదు విజయవాడ అన్నారు. విజయవాడ ఎలా పెడతారు, హెడ్ బాడీ ఇక్కడ చేయాలని చెప్పా. నాకు రోజు అడుగుతున్నా. 3 రోజుల నుంచి వెళ్తున్నాను ఆఫీస్కి. ప్రెసిడెంట్ ఉండరు, సెక్రటరీ ఉండరు, ఎవరు ఉండరు, టైంకి ఉండరు. మేము వెళ్ళినా వచ్చేసి మేము వెళ్ళిపోయినాక వెళ్తారు. ఎందుకు వెళ్తారు, ఉంటే ఏం సమాధానం చెప్పాలో తెలియదు నాకు. మరి నేను ఆ మాట అంటాం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు వెళ్తారు. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళా, ఇక్కడ జరుగుతుంటే ఏం మాట్లాడదామని చెప్పి వెళ్ళి అడిగా, ఏమయ్యా చెప్పారా అన్న. లేదు చెప్పారు సార్, వచ్చే నెల 26వ తారీఖు పెట్టారు. 26వ తారీఖు పెడుతుంది. ఈసీలో మీరు ఒకసారి ప్రామిస్, అసలు మనకు అధికారం లేదు. 24 నెలలు అయిపోయింది, 3 నెలలు గడిచిపోయింది. 24 నెలల్లో డిసైడ్ అయితే జనరల్ బాడీ ఓకే చేస్తే అప్రూవల్ ఉంటుంది. ఆ జనరల్ బాడీ టైం అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగులుగా రిటైర్ అయిపోతారు. రిటైర్ అయినాడు మరుసటి రోజు వెళ్ళి వాడి ఆఫీస్లో కూర్చుంటాను, నేను రిటైర్ అయినా నేను ఇక్కడే కూర్చుంటానంటే చెల్లుద్దా? లేదు మన ఈసీ మెంబర్లు అనుకున్నా మేము పెట్టేస్తామంటే చెల్లుద్దా? ఇప్పుడు ఉన్నారు ఇక్కడ గవర్నమెంటే ఉంది, అంటే నేను ఏ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయట్లా. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, మంత్రులు అందరూ ఉన్నారు. మనతో డిసైడ్ అయిపోయి మనం కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు మనమే ఉందాం అంటే కుదురుద్దా? ఊరుకుంటారా? అలానే చంద్రబాబు గారు నాకు 165 ఉండే నేను ఇక్కడే ఉంటానంటే కుదురుద్దా? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే మన ఇంట్లో నీ సొంత ఆఫీస్లో జరుగుద్ది, నీ సొంత ఇంట్లో జరుగుద్ది, నీ వ్యాపారంలో జరుగుద్ది. అంతేగాని ఒక గవర్నమెంట్ అపెక్స్ బాడీ, ఇది గవర్నమెంట్ ఏ రిప్రజెంటేషన్ ఉన్నా మనం ఇవ్వాలి. వీళ్ళే సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ మనం చెప్పిన ఏమి ఇస్తారో, వీళ్ళకి ఏం కావాలో అవి రాసి పంపించుకుంటారు, ఆ పనులు చేస్తారు. అదే మళ్ళీ తెలుసుద్ది. నేను యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా నాకు తెలియాలి. నేను కూడా దాంట్లో ఏ రోజు పిలవాలా, నేను పిలిచినా కూడా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ సినిమాలు తీసేవాళ్ళే రండి వాళ్ళ మీటింగ్ అంటారు. నేను సినిమాలు తీసి మానేసి ఉండొచ్చు. అలా కాదు కదా, మీరు ఇక్కడే గౌరవం ఉంచకుండా మీరేమి ఇస్తారని ఎలా నమ్ముతాం? ఇప్పుడు ఇంకో 1 ఇయర్ లాగుతాం. అంత ముందు జరిగింది, ఇంకోసారి జరిగింది. ఎప్పుడు జరిగింది? కరోనా వచ్చినప్పుడు జరిగింది. కరోనా టైంలో జరగల. అలానే 2 బైఫర్కేషన్ అప్పుడు జరిగింది. అప్పుడు ఎందుకంటే ఈ గవర్నమెంట్ మా ఇది ఉంది పొజిషన్, తర్వాత చేద్దాం సరే అయిపోయింది. దాన్ని వాళ్ళు తీసుకోకూడదు. ఆ రోజు ఎవరు అబ్జెక్ట్ చేయాలి, అందరూ ఒప్పుకున్నారు. ఈసారి మేము అందరూ అబ్జెక్ట్ చేసాం. వద్దు మీరు ఎలక్షన్ చేసి గెలవండి, మీరే ఉండండి, మేము ఎవరు నిలబడం. మాకే ఇప్పుడు హ్యాపీ, నేను కూడా కూర్చుంటే 1 సంవత్సరం ఉండొచ్చు. అది కాదు కదా, మనమే ఒక ప్రజాస్వామ్యం కాపాడకపోతే మనం పోయి ఏం రిప్రజెంటేషన్ ఇస్తాం? ఎవడైనా క్వశ్చన్ చేస్తాడు, అసలు మీకు రైటే లేదు, మీరు ఎందుకు ఫాలో అవ్వాలి? మనకి సినిమా టికెట్లు కావాలంటే పెంచాలంటే మళ్ళీ దానికి వెళ్తామా? టైం ఉంటుందా? లేదు మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి టైం ఉంటుందా? మరి ఈ ఆర్గనైజేషన్ నడపాలి కదా. మీ ముందర పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి వెళ్ళారు కదా, ఇది జరుగుతుంది. దానికోసం నేను ఇప్పుడు అడిగి వచ్చా లోపల వెళ్ళి, లేదండి అన్న పెట్టండి, మీరు వచ్చి ఇవాళ నాకు కుదరదండి రేపు వస్తానండి. రేపు కాదండి, మీరు ఊళ్ళోనే ఉన్నారు కదా, వచ్చి మాట్లాడండి, చెప్పండి. మీరు ఈసీలో చెప్పిన నిలబడపోతే మీకు ఎలా తీసుకుంటాం దీనికోసం వీళ్ళు పెడతామంటే నేను వద్దు అన్నా. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది మన రోడ్డు మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఏదైనా తప్పు చేస్తే సినిమా వాడు అంటారు, మందు ఎక్కడైనా దొరికిందంటే సినిమా వాడు అంటారు, లేకపోతే ఏదైనా జరిగితే ఈ సినిమా నటి అంటారు. ఈ రకంగా మనకు గబ్బు పడుతుంటే ఇప్పుడు దీన్ని ఎన్ని వస్తాయో నాకు తెలియదు. నేను అనేది మనం ఇక్కడ ఒక గౌరవంగా ఉండి ఒక నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మన చోట మన స్వలాభం కోసం మన దేనికోసం రన్ చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్టు? మీరు ఇన్ని క్వశ్చన్స్ చేస్తారు, అందరూ ప్రశ్న ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడేదో జరిగితే ఇంత లాగుతారు కదా, మరి దీని గురించి 3 నెలల నుంచి రాస్తున్నాం. దయచేసి సీనియర్ పత్రికలు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఆ బాధ్యత లేదు. ఆ సీట్లో ఎవరెవరిని చూశారు మీరు? ఎంఎస్ రెడ్డి గారు ఒక ఆయన అంటాడు, ఆయన అసలు ఎంఎస్ రెడ్డి గారు మెంబర్ కాదండి, ఆయన ఇచ్చారని అన్నారు ఈ ప్రెసిడెంట్ గారు. ఒకసారి నేను ఎంఎస్ రెడ్డి గారు ప్రెసిడెంట్, ఆయన స్టూడియో ఓనరు, ఆయన పేరు ఆయన కొడుకు పేరు మీద పెట్టుంచాడు శ్యామ్ మీద. అంత మాత్రం ఆ రోజుల్లో ఈ లేవు. పద్మలయ ఉండండి, రామనాయుడు గారు ఉండండి, పెద్దవాళ్ళు ఇండస్ట్రీ కోసం వచ్చారు. ఇక్కడ ఈ పోస్ట్లో ఉందామని కాదు, వీళ్ళకి కావాలి, వాళ్ళకెందుకు ఇలా మాట్లాడితే ఆ గౌరవం ఏమవుతుంది? అది బాధ, వేరేం లేదు. ఇప్పుడు నేను సినిమాలు మానేసా, సినిమాలు నటించడం కూడా మానేసా. నాకు వద్దు, ఇది పోతే ఇది కూడా పడగొడతారు. ఎప్పుడో త్వరలో పడగొడతారు. దానికి కూడా అవసరం ఏముంది? ఇప్పుడు నాకేం బెనిఫిట్ అనేది చూసుకుంటే ఇది కాదు. మీ బాధ్యత. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, మిమ్మల్ని దయచేసి రేపు పొద్దున కవరేజ్ వస్తుంది రాదు కాదు, ఆలోచించేలాగా ఒక రాయండి. మీ చదివిన పేపర్లో చూస్తారు, చంద్రబాబు గారు చూస్తారు, ఆయన చూస్తారు, అందరూ చూస్తారు. రాశారనుకో, వీళ్ళు విలేకరులు ఎత్తి చూపించారు, ఏమైందని కనుక్కుంటారు. నాకు దిక్కు మొక్కు లేదు. నేను 3 సార్లు వెళ్ళా మినిస్టర్ దగ్గర, అందరూ తెలుసు. రోజు ఇంకా నాకు ఇసుబట్టి ఏంటి సార్ రావట్లేదు అన్నారు. ఏం వస్తాను సార్, రూల్ పాటించమని అడిగేదానికి ఇక మీ డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా? కాదు కదా. ఉన్న ఆఫీసర్లు ఉన్నారు కదా, పాప ఆయన ఏం చెప్తారు? పైనుంచి చెప్పొస్తే చేయడం. ఇప్పుడు అంటే దీనికి కూడా బాధపడాలా? మేమేమైనా నాకేమైనా ఆస్తులు ఇవ్వమన్నానా, లేకపోతే ఏదన్నా మాకు స్థలాలు ఇవ్వమన్నానా, లేకపోతే మాకు ఏదైనా ఇంకోటి ఇవ్వమన్నానా? దీన్ని సక్రమంగా ఇది సక్రమంగా ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి, ఎందుకంటే దీనికి చాలా లింక్స్ ఉన్నాయి,
చిత్రపురి కాలనీది ఒకటి ఇష్యూ ఉంది, అలానే ఇంకోటి ఒకదానికి ఒకటి లింకులు. యాక్చువల్గా ఛాంబర్కి అలాంటి సంబంధం లేదు, కానీ మార్కెటింగ్లో వాళ్ళు కూడా దిగారు. ఇది అసలు చాలా తప్పులు ఉన్నాయి. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే నేను అందులో కూడా మెంబర్. నాకు అవన్నీ వద్దు. ముందర ఇది సక్రమంగా ఉందనుకో అన్నీ సక్రమం అయిపోతుంది. దీన్ని సక్రమంగా అయ్యేదానికి మీ వంతు సహాయం చేయమని కోరుకుంటున్నా. నా తప్పులు ఏమైనా ఉంటే ఎవరినన్నా ఏదైనా మాట్లాడుంటే క్షమించమని. నేను ఎలాంటి భావన లేదు, నాకేముంది సినిమా లేదు, నాకు వేరే వ్యాపారం ఉంది, అది కాదు కదా. అది మీరు అందరూ ఆలోచించి మీరు కొంచెం రాస్తే కనీసం వాళ్ళలో చలనం వస్తుందేమో, వచ్చి వాళ్ళ రూల్ని వాళ్ళు పాటించమని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రమాదం జరిగినాక వచ్చిన తర్వాత లైసెన్స్ లేదు, ఈ లైసెన్స్ లేదు అంటారు. ఉన్నదాన్ని చెప్పండి, మీరు వాళ్ళని ఫాలో అవుతున్నారు కదా. అది సార్ నేను చెప్పాను, వాళ్ళు రాకపోతే నేను ఏమన్నా అంటే ఈ వద్దు, రోజు పోయి ఆఫీస్లో కూర్చుందాం అని చెప్పారు. ఆఫీస్లో మన ఆఫీసే, మనమంతా, ఆయన ప్రెసిడెంట్ కాదు, నేను ఇది కాదు, అందరు మెంబర్లే, కూర్చుందాం ఆడే. ఎందుకు ఇది, వాళ్ళే వస్తారు. పెడతామని 3 నెలల నుంచి లాగుతున్నారండి. అయిపోయింది, ఆ టైం కూడా అయిపోయింది. జనరల్ బాడీలో తీసుకుంటే ఉండొచ్చు. తెలుగు ఫిలిం కామర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితేనేమి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అయితేనేమి, ఇవి కూడా సుప్రీం బాడీలుగా ఉన్నటువంటి ఈ 2 సంస్థలు ఇండస్ట్రీకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి బైలా ప్రకారము 2 సంవత్సరములకు ఒకసారి ఎలక్షన్స్ జరపాలి. అలా ఎలక్షన్స్ జరపకుండా ఆ కమిటీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చిత్రపురి కమిటీ ఏదైతే కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్ ఉందో దాన్ని రియల్ ఎస్టేట్ దందగా మార్చి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నాము, గవర్నమెంట్ మాకు పర్మిషన్లు ఇచ్చిందని చెప్పేసి రియల్ ఎస్టేట్ దందాకు తెరతీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఛాంబర్లో ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఎలక్షన్స్ పెట్టకుండా మీరే కొనసాగడం సరియైన పద్ధతి కాదని చెప్పేసి మాజీ ప్రెసిడెంట్లు లెటర్లు పెట్టినా, ప్రస్తుతం కమిటీలో ఉన్నటువంటి చాలామంది రిసిగ్నేషన్ ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఆ దందాలో, చిత్రపురి దందాలో తమ వాటా ఎక్కడ పోతుందోనని చెప్పేసి కొంతమంది అవినీతి పరులు తమ పదవులలో కొనసాగాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైతే బైలా ఉందో ఆ బైలాను కూడా అందరము అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం ఛాంబర్లు, కౌన్సిల్లను ఇలా వాడుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తక్షణమే ఛాంబర్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరపాలని డిమాండ్ చేస్తూ, మీరు జరపని పక్షంలో మీ మెడలు వంచైనా ఎలక్షన్స్ జరిపేంత వరకు మేము పోరాటం చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. తర్వాత చిత్రపురి కమిటీ గజము 40 రూపాయలకి ఇచ్చినటువంటి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కేవలము కార్మికుల గూడు కోసమే ఇచ్చినటువంటి ల్యాండు. అలాంటి ల్యాండును దాని మీద అప్పులున్నాయని సాకులు చెబుతూ దానిలో ఎంతోమంది అవినీతి పరులు చొరబడి దానిని దోచుకొని దాన్ని రియల్ ఎస్టేట్ దందాగా మార్చి చిత్రపురి ఇది దందా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వెంటనే మీ ఆలోచనను ఉపసంహరించుకొని తెలంగాణ కార్మికులకు అందరికీ కూడా అక్కడ వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, తర్వాత ఇంత దారుణాలు జరుగుతున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చిరంజీవి గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి, ఛాంబర్ గతంలో చేసినటువంటి ప్రెసిడెంట్లు చాలామంది ఉన్నారు, అల్లు అరవింద్ గారు, వీళ్ళందరూ కూడా పెంచి పోషించినటువంటి వృక్షం ఛాంబర్ కౌన్సిల్ ఈరోజు కొంతమంది నియంత్రిత ధోరణితో రాజకీయపు వ్యవస్థను ఛాంబర్లో, కౌన్సిల్లో నడుపుతూ ఉంటే పెద్దలారా మీరు దయ ఉంచి సైలెంట్గా ఉండొద్దండి. మీరు జోక్యం చేసుకొని దీనికి పరిష్కార మార్గం మీరు చూపాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రభుత్వం కూడా ఛాంబర్ కౌన్సిల్ మీద దృష్టి సారించి కార్మికులకు, నిర్మాతలకు న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరం నిరాహార దీక్ష చేస్తున్నాం ఫిలిం ఛాంబర్ ఫిలిం నగర్లో. కాబట్టి నేను అనిల్ ఎవరైతే ఉన్నారో చిత్రపూరిలో అవకతవకలు చేశాడో, 300 కోట్ల పైగా సంపాదించుకున్నాడో స్కామ్ చేసి, వాడిని హెచ్చరిస్తున్నా. ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు, గద్ద ముక్కోడు ప్రభుత్వం కాదు. వాడిని దింపిందే మేము. కేసీఆర్ ఫ్యామిలీ ప్యాక్ హటావ్, తెలంగాణ రాష్ట్రకు జితావా అని చెప్పి 2 సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన నేను, సినీ హీరో
మా ప్రధాన్ రామకృష్ణరావు తలుచుకుంటే నిమిషంలో మిమ్మల్ని గద్దె దించుతారు. ప్రధాన్ రామకృష్ణరావు గారు ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయమైంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చినటువంటి మా రేవంత్ రెడ్డి గారు దీనిపై చర్య తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత వారం రోజుల క్రితమే చూసాము, వేతనాల గురించి ఆయన అడుగు పెట్టాడు, సాల్వ్ చేశాడు. ఈ విషయంలో కూడా ఆయన అడుగు పెట్టాలి. రేవంత్ రెడ్డి అన్న గారు, నేను మిమ్మల్ని గెలిపించిందే ప్రజలు, మేమందరం సినీ కళాకారులం. ఆ గద్దె ముక్కోడు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ సపరేట్ చేయలేదు, అలా అన్యాయం చేసి మాకు చిత్రపూర్లో కాలనీలో మీకు ఇల్లులు ఇస్తానని చెప్పేసి మా నోట్లో మట్టి కొట్టినాడు. వాడిని వాళ్ళ కుటుంబాన్ని నడి రోడ్లో ఈడ్చుకొని వచ్చి హ్యాంగ్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాదు చిత్రపూరిలో మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మీరు మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాము. రేవంత్ రెడ్డి అన్న గారు, మీరు న్యాయం చేస్తారని మేము ఈరోజు ఈ నిరాహార దీక్ష చేపట్టినాము. మా అన్నగారి కనుసన్నల మీద మేము ఈరోజు నిరాహార దీక్ష దిగ్విజయం చేశాము. ఆ అనిల్ని మొత్తం ఆ సామ్రాజ్యాన్ని కూలదోస్తాము. ఇది మా యూనిటీ అలా ఉండి మా యూనిటీ వాళ్ళు తల దించాల్సిందే. జై తెలంగాణ, జై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా ఎలక్షన్లు త్వరలోనే జరిపించాలి. ఆల్రెడీ 3-4 సార్లు అయిపోయింది, 3-4 సార్లు వార్నింగ్లు కూడా ఇచ్చినాం. ఇప్పుడు కూడా జరపకపోతే తాళాలు వేస్తామా, గొడవ వేస్తామా, ఏం చేస్తామా అనేది ఏమవుతుందో మాకైతే తెలియదు. ఖచ్చితంగా జరిపి తీరాలి. మొత్తం అందరు మండుతున్నారు, అందరు గడుపులో మంట ఉంది. అది మొత్తం అగ్నిగా తయారైపోయి మిమ్మల్ని ఏం చేస్తామో మాకే తెలియదు. ఇంకొకటి, అనిల్ ఖబర్దార్, చిత్రపురి కాలనీలో నీ రాజకీయం బాగైపోయింది బిడ్డ, నేనేం చేయాలో అది చేస్తాము. కార్మికులంతా ఏకమైతే కొట్టుకపోతావు అనిల్, చాలా జాగ్రత్త. ఎవరు చూసినా నీ పేరే చెప్తున్నారు. ఏంది నీ జాగిర్ అనుకుంటావా? నీ సొంతం అందరినీ నింపుకుంటున్నావు. అందువల్ల ఏమనుకుంటున్నావు? ఏంది ఆఫీస్ బాయ్ లాగా వచ్చి కోట్లకు పడగలెత్తినావు నువ్వు. నీ కోట్లకి ఇట్లా అన్ని తూట్లు పడతాయి. ఖచ్చితంగా చెప్తున్నాను అనిల్, ఈ రోజు నుంచి నువ్వు విరమించుకో, మొత్తం అన్ని చదువుకొని ఊరికి వెళ్ళిపో. ఎక్కువ చేస్తే మాత్రం బాగుంటుంది. అర్థమైందా? ఇంతమంది కడుపు కొట్టి నువ్వు కోట్లు సంపాదిస్తావా? ఏమనుకుంటున్నావు? అసలు లేరనుకుంటున్నావు? అందరం ఉన్నాం ఇక్కడ. వీళ్ళంతా టైగర్లు, మామూలు కాదు. ఎంతసేపు ఏందో మర్యాద ఇస్తున్నారు అంతే. ఒక్కసారి రంగంలోకి దిగితే ఏమవుతుందో ఇప్పుడు కూడా వలుగుతాయి. మా అన్న చెప్తున్నట్టు ఇక అది చూపిస్తాం. మేము రోడ్డుకి ఎక్కినామంటే మాత్రం ఘోరం మళ్ళీ ఉరికిపోవాలి అందరూ. అర్థమైందా? న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి. మీరు ఎట్లయితే బతుకుతున్నారో మిగిలిన కార్మికులు అట్లే బతకాలి. ఇంకోటి, నిర్మాతలందరూ కూడా ఒకటే. ఇంకోటి, దిల్ రాజు గారు, దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇనిషియేట్ చేసుకొని ఎలక్షన్ జరిపించాలి. ఇంతమంది కలగల అవసరం మా చెప్పండి. మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా కూర్చొని అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి, మేమందరం ఆర్కేఎన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము కూడా, మాకు చాలా దగ్గర ముఖ్యమంత్రి గారు, ఏం చేయాలో అది చేస్తాం. చిత్రపురి కాలనీలో మాత్రం వేలు పెడితే మాత్రం బుక్కము. అనుకున్నట్టుగా పేద కార్మికులకు ఆ 3,000, 2,000, 3,000కే ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ దందా చేస్తే బాగుండదు. రియల్ ఎస్టేట్ మీ పర్సనల్ చేసుకొని ఇళ్ళలో చేసుకోండి. ఇంకొకసారి ఇది పునరావృతం అయితే మాత్రం ఖబర్దార్ చెప్తున్నా, ఈ యాక్షన్ ఉంటుంది. ఇక మాట్లాడి ఇట్లాంటి మీటింగ్లు, ప్రెస్ మీట్లు, ధర్నాలు ఏముండే డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. అన్నీ తెలుసు మాకు కూడా. ఎంత దూరమైన పోతాం, దేనికైనా తెగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. We want justice. 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 We want justice.